సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సమ్మిట్కి, బ్రిక్స్ భేటీకి, బ్రిక్స్ దేశాధినేతలతో పాటు బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ గారిని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారికి షాక్ ఇస్తూ తారిక్ రెహమాన్ నేను న్యూఢిల్లీ రాను, షేక్ హసీనాను అప్పగిస్తే వస్తాననుకుంటూ పెద్ద లింక్ పెట్టడం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇది అవమానమా, లేకపోతే తారిక్ రెహమాన్కి ఇది ఛాలెంజా? అసలు భారత దౌత్య విధానానికి తారిక్ రెహమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, తప్పనిసరిగా ఇప్పుడు బంగ్లా ప్రధానిని మనం ఇన్వైట్ చేసినప్పుడు ఆయన రాకపోతే అది భారత దౌత్య విధానానికి ఒక ఛాలెంజ్గా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి మరి తారిక్ రెహమాన్ న్యూఢిల్లీ వస్తాడా, లేకపోతే షేక్ హసీనాను అప్పగించాల్సిందే మొంకుబట్టు పడతారనేది మనం చూడాలి. అసలు నరేంద్ర మోడీ గారి చేతిలో అస్త్రాలు ఏంటో కూడా మనం చూడాలి. అంటే బంగ్లాదేశ్ని మనం దారిలోకి తెచ్చుకోలేమా అనేది ఇప్పుడు భారత దౌత్య విధానానికి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్గా ఉందన్నమాట. ఇప్పుడు చాలా పెద్ద విషయం జరుగుతుంది. సెప్టెంబర్ 12, 13 తారీఖులు బంగ్లా ప్రధాని ఇక్కడికి వస్తారా రాకపోతే అది చైనా పాకిస్తాన్లకు పెద్ద విజయంగా మారబోతుంది. భారత్కి మరో బంగ్లాదేశ్ పాకిస్తాన్గా అవతారం ఎత్తే అవసరం కూడా ఉంది. మరి నరేంద్ర మోడీ గారు దీన్ని ఎలా డీల్ చేస్తారు ఈ విషయాన్ని చూడాల్సిందే. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇప్పుడు సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో బ్రిక్స్ నేతలు, ముఖ్యంగా వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్ లాంటి అత్యాధునిక నేతలు 11 మంది దేశాధినేతలు ఇక్కడికి రాబోతున్నారు. ఈ సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో బ్రిక్స్ నేతలతో పాటు బంగ్లా ప్రైమ్ మినిస్టర్ తారిక్ రెహమాన్ వస్తారా రారా? ఆయన పెడుతున్న డిమాండ్ ఏంటంటే నేను న్యూఢిల్లీ రాను, ఎందుకంటే న్యూఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించాలి, బంగ్లాదేశ్కి ఎక్స్ట్రాడైట్ చేయాలి. ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది బంగ్లా భారత్ల మధ్యలో ఉంది. ఈ ట్రీటీ ప్రకారం నేరస్తుల పరస్పర అప్పగింత, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం బంగ్లా ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధాని అప్పగించాలి. అలా అప్పగించినట్లయితే బంగ్లాదేశ్లో ఇప్పటికే ఆవిడ ఉరిశిక్ష విధించడం జరిగింది కాబట్టి జైల్లో పెట్టి ఉరిశిక్ష విధిస్తారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీ పూర్తిగా నశించిపోతుంది. అవామీ లీగ్ అంటే ఇండిపెండెన్స్ తెచ్చిన షేక్ ముజిబుర్ రెహమాన్ కూతురు పార్టీయే అవామీ లీగ్. ఆవిడే ఇప్పుడు షేక్ హసీనా. ఆయన కొడుకు మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఈ విధంగా అవామీ లీగ్ నేతనే జైల్లో పెట్టి ఉరిశిక్ష చేసినట్టయితే ఇక అవామీ లీగ్ పార్టీ పూర్తిగా భూస్థాపితం. ఇది ప్రస్తుతం బిఎన్పి పార్టీ అధినేత తారిక్ రెహమాన్ ప్రధాని కోరుకునేదనమాట. ఇలా జరిగితే ఇక ఆయనకి ఛాలెంజే ఉండదు. బంగ్లాదేశ్ ఇప్పుడు అవామీ లీగ్ అనేది ఇండియా ఫేవరబుల్ పొలిటికల్ పార్టీ ఇన్ బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్లో ఇంకా అన్ని భారత వ్యతిరేక పార్టీలే ఉంటాయి. ఇప్పుడు జైసీ ఇస్లామీ నేషనల్, ఇప్పుడు జంజీ పార్టీ, ఇప్పుడు బిఎన్పి, ఇవన్నీ కూడా భారత వ్యతిరేక పార్టీలు, పాక్ చైనా ఫేవరబుల్ పార్టీస్. కాబట్టి భారత్ ఏంటంటే అవామీ లీగ్ పార్టీని బ్రతికించాలి, భారత ఫేవరబుల్ పార్టీని బ్రతికించాలి. ఇక రెండోది ఏంటంటే షేక్ హసీనా భారత ఆశ్రయంలో ఉంది. ఇక్కడ పరిపాలించేది మోడీ జాతీయవాద ప్రభుత్వం, రాముడిని ఫాలో అయ్యే పొలిటికల్ పార్టీ. రాముడు ఒక్కసారి ఆశ్రయం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా మాట తప్పడు. కాబట్టి షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చింది మోడీ ప్రభుత్వం. తప్పనిసరిగా షేక్ హసీనాని రక్షించుకోవాలి ఆశ్రయం ఇచ్చిన పార్టీ. భారత్కి ప్రపంచంలో ఒక మెసేజ్, మేము ఆశ్రయం ఇవ్వగలుగుతామనేది. ఇక మూడోది ఏంటంటే భారత ఫేవరబుల్ పొలిటికల్ పార్టీని బంగ్లాదేశ్లో రక్షించాలి, లేకపోతే బంగ్లాదేశ్ పాక్ చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి షేక్ హసీనాని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు అని మోడీ గారు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దినేష్ త్రివేది ఇప్పుడు భారత్ అంబాసిడర్ టు హై కమిషనర్ టు బంగ్లాదేశ్. ఈయన బంగ్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ తారిక్ రెహమాన్ని 45 నిమిషాల భేటీ అయ్యి ఇదే చెప్పినట్టు తెలుస్తుంది. న్యూఢిల్లీకి మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు చీఫ్ ఎవరు పరాగ్ జైన్ కూడా బంగ్లాదేశ్ విజిట్ చేసి ఇదే చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి హ్యూజ్ డిప్లొమాటిక్ డిస్కషన్ జరుగుతుంది, దౌత్య సంప్రదింపులు. సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లోకి ఈ తారిక్ రెహమాన్ ఒప్పించి ఢిల్లీ తీసుకురావడం, షేక్ హసీనాను అప్పజెప్పకుండా. ఒకవేళ షేక్ హసీనాను అప్పజెప్పకుండా ఉంటే, ఆయన రాకపోతే మాత్రం భారతదేశం తన అమ్ముల పోదులోనే ఒక భయంకరమైన అస్త్రాలు బయటకు తీయవచ్చు బంగ్లాదేశ్ని పనిష్ చేయడానికి. ఏంటి అంటే అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇండియా రాకుండా చైనా విజిట్కి వెళ్ళడం, అక్కడ చైనా విజిట్లో తీస్తా నది జల ఒప్పందం అనుకుంటూ చికెన్ నెక్క దగ్గరికి చైనాని తీసుకురావడం కంపెనీలని, తర్వాత మోగ్లా పోర్ట్ అనేది కలకట్టాకి 180 కిలోమీటర్లు ఉన్న పోర్ట్ని చైనాకి ధారాదత్తం చేయడం, తర్వాత అక్కడ నుంచి చైనా అక్కడ J-16, J-10 లాంటి J-10C లాంటి యుద్ధ విమానాలను చైనా నుంచి 40 విమానాలు తెచ్చుకోవడం. ఈ విధంగా బంగ్లాదేశ్ చైనా ఫేవరబుల్గా మారిపోయింది. తారిక్ రెహమాన్ పాకిస్తాన్కి తన సివిల్ సర్వెంట్స్ని కోచింగ్కి ట్రైనింగ్కి పంపడం, ఈ విధంగా
బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రస్తుతం పాక్ చైనాలకి ఫేవరబుల్గా ఉంది ఈ యొక్క తారిక్ రెహమాన్ ప్రభుత్వం. తారిక్ రెహమాన్ భారత్ ఫేవరబుల్గా లేడు అనేది నిశ్చయమైపోయింది. అందుకని ఇంకొక చివరి అవకాశంగా మోడీ ఆయన్ని ఢిల్లీకి ఇన్వైట్ చేయడం బ్రిక్స్ సమ్మిట్కి. ఇప్పుడు దాన్ని కూడా ఆయన తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఇక భారతదేశం దగ్గర ఉన్నది ఒకటే ఒక బ్రహ్మాస్త్రం, ఏంటంటే గంగా జల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. పాకిస్తాన్కి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు బంగ్లాదేశ్కి గంగా జల ఒప్పందాన్ని రద్దు చేయడం. ఎందుకంటే ఫరక్కా డ్యామ్ నుంచి బంగ్లాదేశ్లో మనకు తెలుసు ఈ నది యొక్క ఉపనదులే బంగ్లాదేశ్కి 50% బంగ్లాదేశ్కు ఆయువు పట్టు. డ్రింకింగ్ వాటర్ ఏంటి వీటన్నిటికీ, ముఖ్యంగా ఢాకా రాజధాని నగరానికి కూడా. కాబట్టి ఈ గంగా నది జల ఒప్పందం ఈ 2026 డిసెంబర్కి 25 సంవత్సరాల ఒప్పందం ముగియబోతుంది. అంటే 1996లో ఇదే షేక్ హసీనా గవర్నమెంట్ దేవేగౌడ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం 25 సంవత్సరాలది ముగియబోతుంది డిసెంబర్ చివరి నాటికి. తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పుడు భారతదేశంలో ఒక టెక్నికల్ గ్రూప్ వేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి. కానీ తారిక్ రెహమాన్ ఢిల్లీ రావడంలే. కాబట్టి ఇండియా ఆయన ఢిల్లీ రాకపోతే గంగా జల అదేవిధంగా తీస్తా జల ఒప్పందాన్ని రద్దు చేసి పక్కన పెడద్ది, అసలు డిస్కషన్ లేకుండా. కాబట్టి ఇక గంగా జలాలు బంగ్లాదేశ్కి వెళ్ళవు. ఫరక్కా నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ ఒడిశా నుంచి మనం ఉపయోగించుకుంటాం. తద్వారా బంగ్లాదేశ్ గంగా జల ఒప్పందం లేకపోతే, గంగా జలాలు లేకపోతే ఎడారి కింద మారిపోయే అవకాశం ఉంది. ఇది అతిపెద్ద పనిష్మెంట్. ఎందుకంటే తారిక్ రెహమాన్ మాట్లాడుకుందాం రమ్మంటే ఆయన రావడంలా. ఇది ఇండియా చేసే తప్పే కాదు. కాబట్టి ఇది కూడా మనం సైలెంట్గా వదిలేస్తాం. కాబట్టి ఇక బంగ్లాదేశ్ నరకం అనిపించబోతుంది. మరి ఇది ఆయనకు తెలుసు. మరి తారిక్ రెహమాన్ ఢిల్లీ వస్తారని నేను అనుకుంటున్నా. ఏదో చివరి నిమిషంలో అయినా రాకపోతే మాత్రం సీరియస్ పనిష్మెంట్ ఇవ్వబోతుంది. అంతేకాని ఆయన పెట్టిన డిమాండ్ షేక్ హసీనాని అప్పగించాల్సిందే అనే డిమాండ్ని ఇండియా ఒప్పుకునే పరిస్థితి లేదు. షేక్ హసీనా తనకు ఇష్టమైన డిసెంబర్లోనే ఆవిడ బంగ్లాదేశ్ వెళ్తుంది. ఆవిడకి అక్కడికి వెళ్ళినా ఇండియా ప్రొటెక్షన్ ఉండబోతుంది. ఇండియా అంతర్జాతీయంగా ఆవిడ ఊరేయకుండా కాపాడి ఆ పొలిటికల్ పార్టీ బ్రతికేటట్టు చేయడానికి ఇండియా కృతనిశ్చయంతో ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తారిక్ రెహమాన్ సెప్టెంబర్ 12, 13 తారీఖుల్లో ఢిల్లీ వస్తాడా, లేకపోతే ఇండియా మోడీ చేతిలో పనిష్మెంట్ అనుభవిస్తాడా? ఇది ఒకటే నాకు తెలిసినంతవరకు. ఆయన రాకపోతే మాత్రం గంగా జల ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. అదే నిజమైతే మాత్రం పాక్ చైనాలు తన శక్తిని అంతా ఉపయోగించిన బంగ్లాదేశ్ని రక్షించలేదు. తారిక్ రెహమాన్ మరి ఈ విషయంలో తప్పకుండా పునరాలోచించి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు నేను చెప్పగలుగుతాను.